మీలాగనే నేను కూడా 24 సీట్ల నూడుతోని నేను కూడా చాలా కలత చెందిన, చాలా అంటే చాలా కలత చెందిన. కానీ ఒక్క నిమిషం ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత నేను నా డబ్బులు తిన్నానా, వేలాది కోట్లు సంపాదించానా, పదవులు అనుభవించానా, ఏమనుభవించాను? నేను 10 సంవత్సరాల నుంచి అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను? నేను ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు చూశారు వీడియో. ఇటువంటి వ్యక్తిని మనం శంకించేది, ఇటువంటి వ్యక్తి కోసమే కదా మనం నిలబడాలి. భారతదేశ రాజకీయంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసినాం. ఒక ఉస్మానియా గడ్డ నుంచి 18 సంవత్సరాల జీవితం మొత్తం ప్రజల గురించి పోరాడిన మేము ఈ వ్యక్తి వెంబట ఎందుకు నిలబడ్డాం తెలుసా? ఈ వ్యక్తి ఇంత నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అన్డౌటబుల్లీ రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో అది 24 కావచ్చు, ఎంతైనా కావచ్చు, అది మన పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడు. ఏదైనా సరే 24 మంది ఏదైతే 24 సీట్లు ఇప్పటి వరకు ప్రకటించడం ఏదైతే జరిగిందో 24తో పాటుగా ఏదైతే ఇప్పుడు మనం ఉమ్మడిగా ఉన్నామో ఇటు టీడీపీ వాళ్ళని కావచ్చు కానీ లేకపోతే జనసేన వాళ్ళను అన్డౌటబుల్గా ప్రతి ఒక్కరం చెమటోడ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి మన ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవడమే కాకుండా రానున్న ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించడమే కాకుండా ప్రజల తరపున నిలబడాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అండ్ ఇంకోటి పవన్ అన్న, నాకు చాలా బాధగా ఉంది. జాగ్రత్త, మీ నాలుగో భార్య విషయంలో మీరు చాలా జాగ్రత్త అన్న. ఐ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీ 4వ భార్యతోని. డెఫినెట్గా చెప్తున్నాం, ఈసారి మనం పక్కా కొట్టబోతున్నాం, బలంగా కొట్టబోతున్నాం, ప్రజల వెంబడి నిలబడబోతున్నామని తెలియజేసుకుంటూ నేను మీ సంపద నాయకుని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని, ఉస్మానియా యూనివర్సిటీ. థ్యాంక్ యూ మిత్రులారా.